ఒక్కసారి వాజ్పేయి గారి జీవిత చరిత్రను మనందరం కూడా అధ్యయనం చేయగలిగితే బహుశా దేశ చరిత్రలో అటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఇప్పటికి ఇంకా పుట్టలేదని కూడా మనం అందరం కూడా ఆలోచించాలి. ఎక్కడో ఒక చిన్న స్థాయిలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా తన జీవిత దాన్ని పాల్గొని ఒకవైపున స్వాతంత్ర సమరంలో తనకంటూ తన ఉనికి కోసం తనకంటూ ఒక ప్రాధాన్యత పెట్టి జైలు పాలై ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా 1947లో బాధ్యతలు తీసుకొని తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్కి ధీటుగా ఏదో ఒక ప్రజాస్వామ్యంలో పార్టీని ఏర్పరచాలని జనసంఘను స్థాపించేదంటూ తనకంటూ తన కీలక పాత్రను పోషించి 1967వ సంవత్సరంలో జనసంఘ అధ్యక్షుడిగా ఎన్నికై మొరార్జీ దేశాయి యొక్క మంత్రివర్గంలో మంత్రిగా ఉండి బీజేపీని స్థాపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. నేను కూడా కాలేజీ రోజుల్లో ఏబీవీపీలో కీలకంగా పనిచేసే రోజుల్లో ఏబీవీపీ అంటే అటల్ బిహారీ వాజ్పేయి అఖిల భారత విద్యార్థి పరిషత్ అనే ఒక పక్కన నామకరణం జరిగితే ఇంకొక పక్కన ఆ పేరుకి మేము పలికిన పేర్లు అటల్ బిహారీ వాజ్పేయి. అంటే అంతటి స్థాయికి ఎదిగి గ్రాస్ రూట్ లో కూడా విద్యార్థుల దాకా చేరువైనటువంటి మహోన్నత వ్యక్తి. తనతో పాటు స్టార్ట్ చేసినటువంటి బీజేపీని అంచెలంచెలుగా ఎదిగించి ఈరోజు భారతదేశానికి దిశ దశ చూడగలిగిన ఏకైక పార్టీగా ఉంది అంటే ఆయన ఏర్పరిచినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ రోజున ఒకవైపున మోడీ గారు ఆయన యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకొని ఆయన వ్యక్తిత్వాన్ని తనకంటూ పుణికిపుచ్చుకొని ఈ రోజు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే అదే పందాలో ఈ రోజు రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ఇద్దరు కూడా కలిసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడుపుతూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ఉన్నత స్థాయికి ఎదిగే దాంట్లో ఒకవైపున బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నటువంటి తరుణంలో మా నెల్లూరు నడిబొడ్డున అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పరిచి అందరికీ కూడా ఈ రోజు గౌరవాన్ని ఇచ్చినటువంటి బీజేపీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.